15 ఏళ్ళ తర్వాత రీయూనియన్కి వచ్చింది. ఇది చూడ్డానికి అయితే కాదురా. ఇప్పుడు వెళ్తున్నా, తిరిగి వస్తా మీ అందరి కోసం. శాలిని, ఏంటి విసు? నీతో ఒక విషయం చెప్పాలి. హే, యూ లుక్ డిఫరెంట్. వాట్ హ్యాపెండ్? టెల్ మీ. రీయూనియన్లో ఏం జరిగిందో చెప్పాను కదా. యా, ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్. ఐ మేడ్ అప్ మై మైండ్. యూకేలో మన ఆపరేషన్స్ అన్ని షట్ డౌన్ చేసి ఇండియాలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బై డూయింగ్ దాట్ థౌజండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. వాట్ యూ థింక్? Such a noble thought, Visu. I'm with you and I'm so proud of you. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇందులో నాకు చిన్న స్వార్థం ఉంది. మన బేబీ ఇండియన్ సిటిజన్గా పుడుతుందని. హలో, నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి ల్యాండ్ అయినా. దారిలో ఒక చిన్న పని ఉంది. ఐల్ ఫినిష్ దాట్ అండ్ బీ అట్ ద పార్టీ ఆఫీస్ బై 10:15. ఓకే. సో ఏం సంగతిలో మన విశ్వనాథ్ ఇండస్ట్రీస్ ఎలా జరుగుతుంది? కరెక్ట్గా మిడిల్లో ఉన్నారు సార్. ఆర్ యు షూర్? ఆల్రెడీ 600 crores ఇన్వెస్ట్మెంట్ క్రాస్ అయిపోయింది. వర్క్స్ చాలా హ్యాపీగా చేసుకుంటున్నాడు. అంటే నేను మాట్లాడే టైం వచ్చిందనమాట. ఎస్ సార్. ఓకే, మీటింగ్ ఫిక్స్ చేయి. షూర్. Mr. Vishwanath, this might not be the right time. I have a proposal for you. అవుట్స్కర్ట్స్లో మన సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా. మీరు బిల్డింగ్ కట్టాలన్న మా సిమెంటే వాడాలి కదా. దాని ఎక్స్పాన్షన్ కోసం ఐడ్ లైక్ యూ టు టేక్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. విల్ క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. I'll think about it. ఆలోచించండి, టైం తీసుకోండి. కమ్ విత్ పాజిటివ్ అవుట్కమ్. కానీ నో మాత్రం చెప్పకండి. జై విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. సార్ని కాల్ చేసి విసికించొద్దు. ఓకే? నో సార్. అదే 100 crores ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు వెళ్ళి సిమెంట్ ఫ్యాక్టరీ పోసినట్టు చూడండి. దాన్ని బట్టి విల్ టేక్ అ కాల్. ఇదే అనుకో. क्या होना? సారథి గారు పంపించారు. सारथी साहब ने भेजा है क्या? आइए सब. రండి చూద్దాం. आइए सर. आप आइए बोल के मैं साहब को इन्फॉर्म कर देता हूँ. ఏంట్రా ఇక్కడ ఏం లేదు. పదండ్రా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. साहब फैक्ट्री देखने के लिए वो लोग आए साहब. మనం ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారా? రే, ఇది సిమెంట్ ఫ్యాక్టరీ రా. చూస్తుంటే ఇదేదో సూట్ కేస్ కంపెనీలో ఉందిరా. రే, వాడు చెప్పింది సిమెంట్ ఫ్యాక్టరీ అని కదరా. రే రే సూట్ కేస్ కంపెనీలు అంటే సూట్ కేసులు హ్యాండ్ బ్యాగులు తయారు చేయరా బాబు. మరి? మన టీవీలో చూపిస్తుంటారు, పేపర్లో రాస్తుంటారు కదా. ఈ డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు ఇవన్నీ ఫిజికల్ గా ఉండవురా, పేపర్ మీద మాత్రమే ఉంటాయి. ఇంకో విషయం తెలుసా, ఈ పెద్దోళ్ళందరూ దొబ్బేసిన డబ్బులను ఎక్కడ పెడతారనుకుంటున్నారు? ఇలాంటి కంపెనీలకే మళ్ళీ ఇస్తా ఉంటారు. రే ఎవరో వస్తున్నారా?
జైగాడ్ రా, వెళ్ళి మాట్లాడదాం. $100 crores ఇన్వెస్ట్ చేయమని ఫోన్లు చేసి విసిగిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలోనా? ఫ్యాక్టరీకి ఏమైంది? అంతా ఓకేకా? ఇక్కడ ఫ్యాక్టరీ లేదు కదండి. ఇదేమో ఫస్ట్ యూనిట్, అది సెకండ్ యూనిట్, అదిగో పక్కన చూసావా, అదేమో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. మీలాంటి వాళ్ళకి ఓ 1000 నుంచి 1200 మందికి టెన్షన్గా ఫస్ట్ తారీఖు జీతం పడిపోద్ది. సారీ, ఇలా అయితే మా వాడు ఇన్వెస్ట్ చేయడు. చెయ్యాలి, ఇన్వెస్ట్ చెయ్యాలి బాస్. అంటే వార్నింగ్ ఇస్తున్నారా? ఇన్వెస్ట్ చేయమంటే వార్నింగ్ అంటాడేంటి? అదే కదా. ఇక్కడ సిస్టమ్ ఇలానే ఉంటుంది. వాళ్ళు అడిగింది చేస్తేనే మీ పనులు ముందుకెళ్తాయి. అది మీ వాడికి అర్థమయ్యేటట్టు చెప్పు. చెప్తా, బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. Hey, London businessman. What a surprise. Stop putting pressure on me. What happened, Vishwanath? I have a vision. నేను ఆ విజన్తోనే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చాను. అండ్ యూ నో దట్. మనందరూ విజన్ ఒకటే కదా, కలిసి డెవలప్ అవుదాం. నో, నాట్ అట్ ఆల్. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకున్నంతకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. మీ నినాదం డబ్బులు సంపాదించడం అయితే, నా నినాదం కొన్ని వేల మంది గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఫిజికల్గా లేని కేవలం పేపర్ మీద మాత్రం ఉండే సో కాల్డ్ సూట్ కేస్ కంపెనీ పైన 100 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. ఇంత చిన్న విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చేవా? మీకు ఈ చిన్న విషయమే కావచ్చు, కానీ నేను దీని యజ్ఞంలా ఒక విషయంతో ముందుకు తీసుకెళ్తున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. అయితే నేను చెప్పేది కూడా విను. నీ యజ్ఞం సవ్యంగా సాగాలంటే మా విష్ ఫుల్ఫిల్ అవ్వాలి, లేకపోతే నీ యజ్ఞం మధ్యలోనే ఆగిపోతుంది. వరుసగా ఈ నోటీసులు ఏంట్రా? ఇది మీకు 4వ నోటీస్. వెంటనే మీకు కన్స్ట్రక్షన్స్ అన్ని ఆపేయండి, లేదంటే సీజ్ చేస్తాం. సార్ చాలా బిజీగా ఉన్నారు, కలవడం కుదరదు. I'll wait. మీ ఇష్టం. హలో సార్, పిలుస్తున్నారు. మిస్టర్ విశ్వనాథ్, నువ్వు నా చుట్టూ, నా ఇంటి చుట్టూ తిరగటం వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. అది కాదు సార్, బిజినెస్ సమిట్లో చెప్పింది ఏంటి, ఇప్పుడు నోటీసులు ఏంటి, వర్క్ మధ్యలో ఉంది సార్. ఇప్పుడు వర్క్ ఆగిపోతే నేను అనుకున్న విజన్ అంతా పాడైపోతుంది. ఐ వాంట్ యూ టు కన్సిడర్. విశ్వనాథ్, 100 అంటాం, బట్ నువ్వు ఇన్వెస్ట్ చేయమంటే చేయలేదు. సార్ అది కాదు సార్, మీరు అనుకుంటే ఈ నోటీస్ అన్ని బ్యాక్ తీసుకోవచ్చు. వచ్చాడు సార్. అదే నువ్వు చెప్పిందే నేను చెప్పానయ్యా. మన చేతిలో ఏముంది చెప్పు? పెద్ద ఆయన చెప్పిందే మనం చేయాలి. గవర్నమెంట్ని ఎదిరించి వీళ్ళు ఏం చేయగలరు? ఆ కుర్రోడికి నేను చాలాసార్లు చెప్పానయ్యా, నా మాట వింటేగా. ఓకే.
శాలిని Visu, are you okay? ఏదో కాల్ వస్తే వచ్చాను. నువ్వెందుకు లేచావు? నాకు నిద్ర పట్టట్లేదు.